సుప్రీంకోర్టుని కాదని చెప్పి వీరు ముందుకు వెళ్తంలో వారి ఆంతర్యం ఏమిటి? ఎలాగలా ఎల్లో మీడియా రాస్తుంది, వీళ్ళు దాన్ని నిజం చేస్తూ ముందుకు వెళ్ళాలా? వీళ్ళందరినీ వైసీపీ వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు కాబట్టి సీట్లో ఆవు జంతు కొవ్వు ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి ఉన్నట్టు రుజువు చేయాలన్నా దీనివల్ల ఏం సాధిస్తారు? రామ్నాథ్ గారు చెప్పండి. మీరు కూడా పలు వీడియోలు చేశారు వీటన్నిటి మీద, ఇంట్రెస్టింగ్ చాలా మీ వీడియోలు చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి రామ్నాథ్ గారు. ఇప్పుడు చూడండి, దీని మీద నేనే సుప్రీం, రెడ్ బుక్కే రాజ్యాంగం, రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదునంటూ స్టోరీ ఇచ్చారు. గత టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ 87,000 కిలోల కల్తీ నెయ్యి కొని ఫ్లేవర్ కలిపి దురాగతం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫ్లేవర్ కలిపారట చంద్రబాబు గారి టైంలో, అప్పటి టీటీడీ వారు. మరి ఇంకో విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఆ కొనుగోలు కమిటీ సభ్యుడిగా అప్పట్లో పనిచేసిన పార్థసారథి గారు ఉంటారు. టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ గారు అప్పుడు ఉన్నారు. మరి ఎందుకు వైసీపీ వాళ్ళు కూడా ప్రస్తావన తేవట్లేదు, ఎవరు మరి సిబిఐ కూడా ప్రస్తావన తేలేదు, ఏమో తెలియదు, ఏ కారణమో తెలియదు. ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అభాసుపాలయ్యాం, ఎదురుదాడి చేయండి, లడ్డూ విషయంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం, లడ్డూపై విచారణకు కమిషన్ వేయాలని మంత్రిమండలి నిర్ణయం, జంతు కొవ్వు లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ తేల్చేసినా మళ్ళీ విచారణ కమిషన్. అయితే ఇక ఎల్లో మీడియా సూత్రధారులను వదలొద్దు, కల్తీని అయిపోయి మంత్రులు ముక్తగా అంటూ వాళ్ళు సమాధానం చెప్పలేక తంటాలు పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని మెప్పించడం కోసం వాళ్ళ తంటాలు వాళ్ళే. సో కల్తీ పాపం వీరిదే అంటూ మళ్ళీ ఈనాడు అటుగోలు రాతలు. సో ఓవరాల్గా ఈ లేటెస్ట్ పరిణామాలు, కమిటీ వేయటం అసలు చట్ట ప్రకారం చెల్లుతుందా? సుప్రీంకోర్టు కంటే వీళ్ళ రెడ్ బుక్కే ప్రధానమా, లేక నిన్నెవరో వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారని చెప్పి. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నియమించిన సిట్ మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే, ఎక్కడైనా దర్యాప్తు లోపాలు ఉన్నాయనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి పలానా చోట లోపాలు ఉన్నాయి, సరిగా దర్యాప్తు చేయలేదు, ఈ దిశగా కూడా దర్యాప్తు చేయించండి అని సుప్రీంకోర్టుని అడగచ్చు. దాంట్లో న్యాయం ఉంటే సుప్రీంకోర్టు కూడా సరే ఈ కోణాల్లో కూడా మీరు పరిశీలన చేయండి అని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టుకు పోకుండా డైరెక్ట్ గా సొంత కమిషన్ వేసుకోవడానికి ఎందుకు సిద్ధమవుతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. మేబీ 2-3 కారణాలు ఉండొచ్చు. జంతువులకు అని మనం ప్రచారం చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేస్తే, దర్యాప్తు చేస్తే అసలు జంతువుల కొవ్వే లేదని తేలింది. దీంతోనే ఇప్పటికి మన మొత్తం పరుగు పోయింది. ఇప్పుడు మళ్ళా వైసీపీ నాయకులను ఇరికించాలి అన్న ఉద్దేశంతో మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇదే సిట్ ద్వారా ఆ దిశగా కూడా కోణాల్లో వెళ్తే రేపొద్దున సిట్ అంతా దర్యాప్తు చేసి అసలు వైసీపీ నాయకులకి సంబంధం లేదు, వైవి సుబ్బారెడ్డికి సంబంధమే లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోండి, మరింత పరుగు పోతుంది. దానివల్ల సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదే సొంత కమిషన్ అయితే ఏం చెప్తే అది రాసిస్తుంది, దాన్ని బట్టి ప్రచారం చేసుకోవచ్చు అనేది ఒకటే ఆలోచన ఏంటి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టును పక్కన పెట్టి ముందుకు వెళ్ళడానికి ఇంకో కారణం ఏంటంటే, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడున్న సిట్టు ద్వారానే మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి, వీళ్ళు చెప్తున్నట్లు ఎవరో సూత్రధారులు, పాత్రధారులు ఇవన్నీ తేల్చాలి అంటే ఇంకో లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దర్యాప్తు ఏంటంటే ఎంతసేపు వైవి సుబ్బారెడ్డి అంటున్నారు కదా. 2018లోనే బోలే బాబా హర్ష్ డైరీ పేరుతో ఎంటర్ అయింది. అప్పుడే కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది, 82,000 కేజీల నెయ్యిని కూడా సప్లై చేసింది. ఇంకా ఆడ మొదలు పెడితే పుట్టా సుధాకర్ యాదవ్ గారి దగ్గర నుండి మొదలు పెట్టాలి. ఆ తర్వాత మొన్నటి ఆగస్టులో 4 ట్యాంకర్లు కల్తీ అయ్యాయని చెప్పారు కదా, మళ్ళీ ఆ నెయ్యి పైకి ఎలా పోయి వాడిందో మళ్ళీ వీళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అన్నింటికి మించి కొనుగోళ్ల కమిటీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళ పాత్ర మీద కూడా తేల్చాల్సి ఉంటుంది. నిన్న సింపుల్ గా ఆ 4 మంత్రుల్లో ఒకరైన పార్థసారథి గారు ప్రెస్ మీట్ కి వచ్చి నాకేం సంబంధం లేదు, అంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళే చూసుకున్నారని, మాకేం సంబంధం లేదు, సమాచారం ఇచ్చేవాళ్ళు కాదని మాట్లాడారు. అంటే రేపు ప్రొద్దున ఎవరన్నా గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రాష్ట్ర కేబినెట్ లో జరిగిన వ్యవహారాలపై ఏదైనా దర్యాప్తు కొడితే అప్పుడు మాకేం తెలుసండి, అంత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, మేము కేబినెట్ లో ఊరికే వెళ్ళి కూర్చొని వచ్చేవాళ్ళమని చెప్తారా? అంటే పార్థసారథి గారు ఏమన్నా చిన్న పిల్లాడా? నిజంగా కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అది ఏంది, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంత బాధ్యతగా ఎంత ఇదిగా ఉండాలి. కానీ మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఎందుకున్నారు ఆ రోజు మీరు కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా? అసలు టీటీడీ బోర్డులో ఎందుకు సభ్యుడిగా ఉన్నారు? అంటే ఓన్లీ ప్రోటోకాల్ దర్శనాలు ఉంటే చాలనుకున్నారా? ఇది కదా అసలైన ద్రోహం అంటే. స్వామి వారికి ఒకవేళ అన్యాయం జరుగుతోంది అని అన్నప్పుడు చెప్పాలి కదా. సరే ఆ రోజు వైసీపీలో ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా ఎలా మాట్లాడతాను అన్నప్పుడు, ఇంత ఘోరమే జరుగుతూ ఉంటే నిజంగానే మరి కనీసం మీడియాలకు లీక్ ఇవ్వచ్చు కదా. ఎలాగో తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ వెయిట్ చేస్తూ ఉంటాయి కదా, ఎలాంటివన్నా ఉంటే ఇలా అల్లరి పాలు చేద్దామని. మరి ఆ రోజు ఎందుకు బయటికి చెప్పలేదు? అంటే అంతా బాగా ఉంది, కానీ ఈ రోజు ఎక్కడ మా దగ్గరకు వస్తుందో ఏమని చెప్పి నేను క్యాబినెట్ లో కూడా వీళ్ళే క్లీన్ చిట్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి గారికి
పార్థసారథి గారికి ఏమీ తెలియదంట అని తోటి మంత్రులతో వీళ్ళే చెప్పించుకుంటున్నారు. అంటే పక్కాగా తీసుకెళ్లి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర దీన్ని ఆపాలి. అలా ఆపితే అప్పుడు ఇంతవరకు జరిగిన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో దేవతా వస్త్రాల్లో తయారైపోయింది. మొత్తం నేటి సోషల్ మీడియాలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరగలేదు. ప్రతి నెటిజన్ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో అది కల్తీ జరిగిందని వీళ్ళు చేసిన మాట ఆ రోజు ఎంత బాధపడ్డారో ఈ రోజు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. కల్తీ లేదని తేలిన తర్వాత కూడా జంతువులకు ఉంది అని ప్రచారం చేయడానికి మీరు ఎందుకు ఇంత తప్పిస్తున్నారని వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంటే వీళ్ళు మోటివ్ మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కాదు, అక్కడ ఏదో కలిసిందని చెప్పి వైసీపీని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ఈ కూటమి ప్రభుత్వం దాక్కొని రాజకీయాలు చేస్తోంది అని పబ్లిక్ అంతా అర్థమైపోయింది. దేవతా వస్త్రాల పరిస్థితి తయారైంది. అయినా సరే వాళ్ళ అహం అడ్డొస్తోంది. సరే ఆ రోజు ఏదో ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మాట్లాడామండి అని చెప్పాల్సింది పోయి దీన్ని ఇప్పటికీ కూడా బాగా గమనించిన సీక్వెల్ ఫస్ట్ జంతువులకో అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, కల్తీ వనస్పతి కలిసింది, డాల్డా కలిసింది అన్నారు. మళ్ళీ కొద్ది రోజులు క్యాంపెయిన్ అయింది, అసలు నెయ్యే కాదు మొత్తం కెమికల్ అని క్యాంపెయిన్ చేశారు. మొన్న ఈనాడులో రాశారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే జంతువుల నుంచి తీసిన రసాయనాలు అంటారు. మళ్ళీ నిన్న క్యాబినెట్ లో ఏం పెట్టారు, మళ్ళీ జంతువులకో కలిసింది నిజమే అని తిట్టు జంతువులకో కలవలేదు అని ఇంత పక్కాగా చెప్పిన తర్వాత కూడా ఒక రాష్ట్ర క్యాబినెట్ 3.5 గంటల పాటు, ఇంకా చూసింటారు మీరు కొమ్మినేని గారు, ఎజెండా మొత్తం పక్కకి వెళ్ళిపోయిందంట. 3.5 గంటల పాటు దీని మీదే చర్చించారంట. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత క్రైసిస్ ని ఈ విషయంలో ఎదుర్కొంటోంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల సమావేశంలో ఒక మాట అన్నారు, నేను కష్టపడి ఈ పార్టీని ఈ స్థాయికి తెచ్చుకున్నాను, డ్యామేజ్ జరుగుతుంటే నేను ఎవరిని ఉపేక్షించను అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమవుతోంది అసాధారణంగా డ్యామేజ్ అవుతోంది, మొత్తం పార్టీలే తలకిందులైపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతోంది అని. అయినా సరే ఇప్పటికీ కూడా మారకుండా కేవలం అహం అడ్డు వచ్చి మళ్ళా వెంకటేశ్వర స్వామి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ఒకే ఒకటి, ఏది వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ టెండర్లకు సంబంధించిన నిబంధనల్ని సడలించారు, దానివల్ల ఈ కల్తీ కంపెనీలు రావడానికి అవకాశం ఏర్పడిందని. ఇది ఒక పచ్చి అబద్ధం. మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ డైరీల్ని ప్రోత్సహించాలని చెప్పడంతో కొన్ని నిబంధనలు సడలించి ఎక్కువ డైరీల్ని తీసుకురావడానికి మేము ప్రయత్నించాం. కానీ నిబంధనలు సడలించిన తర్వాత కూడా కొత్తగా ఏ ఒక్క డైరీ కూడా రాలేదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ డైరీలు అయితే నెయ్యి సప్లై చేశాయో అవే ఇక్కడ సప్లై చేశాయి. అసలు కొత్త కంపెనీలే రానప్పుడు నిబంధనలు సడలింపు కారణంగా కల్తీ జరిగింది అని ఎలా చెప్తారు అని చెప్పారు. దీనికి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానమే లేనే లేదు. పైగా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొండ మీద ఏం జరుగుతోంది. సింఘాల్ గారిని నిన్న పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు, అనిల్ సింఘాల్ గారు కూడా మా దృష్టిలో నేరస్తుడే అని ప్రకటించారు. కానీ టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు సింఘాల్ గారిని బదిలీ చేయగానే ఆయన తీసుకెళ్లి ఆలయంలో దర్శనం చేయించి వాళ్ళ దంపతులకు వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించి అన్ని ఇప్పించి ఫోటోలు పెట్టి ట్విట్టర్ లో ఫోటో పెట్టారు, చాలా సాధారణంగా మేము వీడుకోలు పలుకుతున్నామని. అదే టీవీ5 ఛానల్ 2 రోజుల క్రితం ఒక డిబేట్ పెట్టింది, అసలు ఈరోజు కొండ మీద ఏం జరుగుతోంది, కొండ మీద అనకొండలు తిష్ట వేసాయా అని. ఇదే టీవీ5 లో మూర్తి నిర్వహించిన వద్దులండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మనం ఆ మాట నాకు మాట్లాడటం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ లేకుండా సబ్ స్టాండర్డ్గా పద్ధతి పాడు లేకుండా వాళ్ళు చేసే మనం ఆ పదం వాడవచ్చు వాడకూడదు, ఆ వాగుడంతా మనం ఎందుకు రిఫర్ చేయటం, వాళ్ళకి క్రెడిబిలిటీ ఇవ్వటం ఎందుకు. మనం పద్ధతిగా మాట్లాడుకుందాం, పద్ధతిగా విశ్లేషిద్దాం, ఎవరు తప్పుంటే వాళ్ళదని చెప్పడంలో అభ్యంతరం లేదు. కానీ బట్ పచ్చి అబద్ధాలు వాళ్ళే తెలుగుదేశం కంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అప్పుడప్పుడు నేనైతే చూడను, ఈ సోషల్ మీడియాలో వస్తుంటాయి కదా, అవి చూసి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏంది వీళ్ళు జర్నలిస్టులా లేకపోతే ఇక అంతకంటే మనం వద్దులేండి, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొమ్మినేని గారు ఇక్కడ ఆ డిబేట్ గురించి కాదు ప్రస్తావన, ఎలా ఉంది పరిస్థితి అని. అనిల్ సింఘాల్ని కుట్రపూరితంగా కుట్ర చేసి అక్కడి నుండి బదిలీ చేయించారని బిఆర్ నాయుడు గారి ఛానల్, మరొక ఛానల్ అయితే ప్రస్తావించాల్సిన అవసరం లేదు, బిఆర్ నాయుడు గారి ఛానల్ అనిల్ సింఘాల్ని కుట్రపూరితంగా బదిలీ చేశారు అని మొన్న మాట్లాడుతోంది. అంటే ఈ ప్రభుత్వంలో కుట్రలు జరుగుతున్నాయా? పైగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయ్యే అర్హత ఉన్న ఒకే ఒక్క అధికారి అనిల్ సింఘాల్, ఆయన రేపు పొద్దున దేశం మొత్తం ఇదంతా చెప్తారు అని కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో అక్కడేమో మంత్రులేమో ఆయన నేరస్తుడు సింఘాల్ అంటారు, బిఆర్ నాయుడు గారేమో ఆయన ఛానల్ ఏమో లేదు ఆయన మంచి వ్యక్తి కుట్ర చేసి తప్పించారన్నారు. కొండ మీద అనకొండలు తిష్ట వేశాయని బిఆర్ నాయుడు గారి సొంత ఛానలే చెప్తోంది ఈ రోజు. అంటే ఏంటి, ఏం జరుగుతోంది, దీన్ని కదా పరిశీలన చేయాల్సింది, ఇది చేయడం లేదు. సింపుల్ గా సత్యకుమార్ గారు ఏమంటారు, ఆ బోలే బాబా అని తెచ్చిన అలీ బాబా ఎవరు చెప్పండి అంటారు. అంటే ఎంత అవాస్తవాన్ని తీసుకెళ్తున్నారు.
బోలే బాబా అనేది అంతకుముందు హర్ష డైరీ పేరుతో 2018లోనే ఎంటర్ అయింది. అది ఎంటర్ అవడానికి గేట్లు తెరిచిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అక్కడికి ఒక బృందం వెళ్ళి అసలు ఆ పాల సేకరణ సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా రోజుకు 1,33,000 లీటర్ల పాలు 4,000 కిలోల నెయ్యిని ఇది తయారు చేయగలుగుతుందని చెప్పి దాన్ని ఎంటర్ చేసి తీసుకొని వస్తే అది వైసీపీ చూసుకోవాలంటున్నారు. నిన్న ఎవరు మన పయావుల కేశవ్ గారు 2018లో ఆ కంపెనీ ఎంటర్ అయితే తప్పుడు సర్టిఫికేట్లతో వైసీపీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ సప్లైని పర్యవేక్షించుకోవాల్సింది వైసీపీనే కదండి, మాకేం సంబంధం అని మంత్రి గారు అంటారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో కల్తీ వేస్తే దానికి కూడా మళ్ళీ వైసీపీనే కారణం అంటారు. అంటే ఎక్కడా కూడా ఒక లైన్ మీద నిలబడడం లేదు. పైగా ఇప్పుడు ఏంటి, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు ఇది అదే జరిగితే ఇంకా దుర్మార్గం అని చెప్పాలి. మొత్తం అక్కడ ఉన్న అర్చకుల మీద, పోర్టు కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. మీరు చెప్పాలి బయటకు వచ్చి, అవును వైసీపీ హయాంలో లడ్డు తయారు చేసేటప్పుడు అది బ్యాడ్ స్మెల్ వచ్చేది, వెంటనే పాడైపోయేది, ఇలాంటివన్నీ మీరు చెప్పాలి అని చెప్పి విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇది ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుందంటే తాము చేసిన లైన్ కి రాజకీయంగా వాడుకోవడం కోసం, జంతువులకు కలిసిందని నిరూపించడం కోసం రకరకాల మార్గాల్ని అనుసరిస్తూ ఉన్నారు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు సింపుల్ గా విషయం చెప్పారు. దీనికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు. 2018 ఆగస్టులో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టిన్నుల ద్వారా ప్రత్యేకంగా అత్యంత సువాసన ఉండే ఆవు నెయ్యి టెండర్లను పిలిచారు. రోజుకు 975 కేజీలు. దాంట్లో బాగా టెండర్ల నోటిఫికేషన్ లో క్లియర్ గా రాశారు. ఆ నెయ్యిని ఎందుకు వాడబోతున్నారు అంటే లడ్డు తయారు చేసిన తర్వాత ఉండలుగా మార్చేటప్పుడు అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు అప్పుడు మంచి ఫ్లేవర్ కోసం, మంచి సువాసన రావడం కోసం ఆ నెయ్యిని అద్దాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా టిన్నుల ద్వారా కొనుగోలు చేయాలి అనేది సారాంశం. భూమన కరుణాకర్ రెడ్డి గారు సింపుల్ గా ప్రశ్నించారు, మీరు మొత్తం లడ్డుల తయారీలో వాడిన నెయ్యి అంతా స్వచ్ఛమైనది, మంచి ఆవు నెయ్యి అయితే మీరు మళ్ళా ప్రత్యేకంగా లడ్డుల్ని ఉంటలుగా మార్చేటప్పుడు వాసన రావడం కోసం ఈ నెయ్యిని ఎందుకు తెచ్చారు అంటే, ఆ నెయ్యితో వాసన రాదని, ఆ నెయ్యి కల్తీ కాబట్టి వాసన కోసం భక్తుల్ని మభ్య పెట్టడం కోసం మీరు ఈ నెయ్యిని తెచ్చారు ప్రత్యేకంగా అంటే కేవలం వాసన కోసం మాత్రమే స్వచ్ఛమైన నెయ్యి వాడారు, లడ్డూల తయారీకి దుర్మార్గంగా కల్తీ నెయ్యి వాడారని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. 2018లో ఆ టెండర్ నోటిఫికేషన్ లో చెప్పారు మరి వివరంగా, లడ్డూల్ని డ్రెస్సింగ్ చేసే క్రమంలో దీన్ని వాడదాం ఈ నెయ్యిని అని. మరి ఎందుకు చేశారు ఇవన్నీ? ఇన్ని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా దాడి చేస్తుంది. తిట్టు తెలిసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అప్పుడు 2018లో జరిగింది, ఈ తర్వాత కూడా జరిగింది. అన్నింటికి మించి 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యి అయితే దాంతో లడ్డూలు ఎలా తయారు చేయించారు, దీని వరకు కూడా సమాధానం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కల్తీ జరిగిందని చెప్పారో ఆ 4 ట్యాంకర్తో అన్నిటి మీద మాట చెప్పండి. బజార్ కేడ్చను అంటూ ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు కంటిన్యూ అవుతున్నట్టున్నాయి కదా. ఆ ఫ్లెక్సీలు తీయండి అని వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప పోలీసులు ఆ ఫ్లెక్సీలు కాపలాగా ఎందుకుంటున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఇది మహాపచారం కింద రాదా? మరి గతంలో రఫ్ అని బోర్డు పెడితేనే ఎవరో అమాయకుడు పెడితేనే అతన్ని హింసించడం లేకపోతే అరెస్ట్ చేసి దాని వెనకాల ఎవరున్నారు అని పెద్ద చరిత్ర లాగాలని ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాటి కాపలా ఉండటం ఏంటి? చంద్రబాబు గారు ఇంత పెద్ద సీనియర్ నాయకుడు ఇట్లాంటి దిక్మాలిన ఫ్లెక్సీలు పెట్టించడం ఏమిటి ఆయన లేకపోతే ఆయన కుమారుడా? ఎవరో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. జనం అంతానేమో ఇప్పుడు ఈయన చేతిలో ఏమి పవర్ లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నా కూడా ఆయన సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీ దృష్టికి తీసుకొస్తానండి. ఈయన చంద్రబాబు గారి కమిటీలు ఏదో తమాషాగా ఉంటాయి. ఉదాహరణకి మీకు గుర్తుండే ఉంటుంది, వెంకయ్యనాయుడు గారికి బాగా తెలిసి ఉండాలి, బీసీ కమిషన్ ఒకటి వేశారు అప్పుడు కాపుల రిజర్వేషన్ ఇష్యూ వచ్చినప్పుడు. అప్పుడు కాపుల రిజర్వేషన్కి సంబంధించిన ఆ కమిటీ చైర్మన్ మంజునాథ్ గారు అనుకుంటా, ఆయన ఏదో డిఫరెంట్ రిపోర్ట్ ఇస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు ఆయన పక్కనే తోసేసి ఇద్దరు ముగ్గురు ఆ కమిషన్ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళతో రిపోర్ట్ చేయించి అసెంబ్లీలో పెట్టేశారు, ఇదే అసలు రిపోర్ట్ అని. సో అట్లా ఉంటుంది. అంతేకాదు గోదావరి పుష్కరాల్లో 29 చనిపోతే ఒక ఆయన పెట్టి అసలు ఆయన చంద్రబాబు గారు తప్పే లేదని వచ్చేసింది ఆయన. అప్పుడు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళంతా నెత్తినోరు కొట్టున్నారు, ఇదేం కమిషను ఇదేం రిపోర్ట్ అని. ఇదే కాదు, అంతకుముందు రిటైర్డ్ ఒక ఆయన జడ్జి ఉండేవారు, ఏ ఇష్యూ వచ్చినా ఆయన పెడుతుండేవాళ్ళు. ఇట్లా ఈ కమిటీలు వేయటంలో ఏమాట కాబట్టి చంద్రబాబు గారి నేర్పరితనం అయితే మనం చూడవచ్చు. ఇప్పుడేం కొత్త కమిటీ ఎవరితో వేస్తారో అధికారులు అన్నారు, మరి ఇంకెవరినైనా వేస్తారో ఏమో తెలియదు. కానీ ఊరికే రెఫర్ చేస్తున్నాను మీ దృష్టికి, మీకు కూడా తెలిసే ఉంటాయి ఈ కమిటీల వ్యవహారం చంద్రబాబు గారి గవర్నమెంట్లో. సింపుల్ సార్, అందరూ ఒక రాజీకి వచ్చేసి సరే ఎలాగో వీళ్ళు వదిలేలా లేరు, అనవసరంగా వెంకటేశ్వర స్వామిని ఎందుకు మనం తిట్టేకి లాగడం అని వైసీపీ వాళ్ళు అందరూ ఒక నిర్ధారణకు వచ్చేసి
సరే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి పేర్లు పెట్టుకొని మీరు ఏదో కమిటీ పేరుతో రాసుకొని ప్రచారం చేసుకోండి అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు వేసిన తర్వాత కూడా ఆ సిట్టు మీద నమ్మకం లేదని సొంత కమిషన్ వేసుకుంటున్నారంటే దాని అభిప్రాయం అదే ఏంటి? చెల్లుతుందండి, అది చెల్లుతుందా అన్నది ఇప్పుడు సమస్య. సుప్రీంకోర్టుకి ఇంకా అసలు రిపోర్టే వెళ్ళినట్లేదు కదా, వెళ్ళిందా, వెళ్తే వాళ్ళు ఇంకా ఏసీబీ కోర్టే ఓపెన్ చేయలేదని మొన్న వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఇది చెల్లుతుందా అంటే చాలామంది న్యాయ నిపుణులు చల్లదు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఇదేమి కమిటీ అని అంటున్నారు. అంటే ఇప్పుడు సుప్రీం కోర్టును కూడా నిందించడమే, సుప్రీం కోర్టును కూడా అనుమానించడం. ఎందుకంటే సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ వేసింది. ప్రయోగిస్తున్నారంటే వీళ్ళు. అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంది, మేమే సుప్రీమో ఇంకేం లేదు అని చెప్తున్నారు. Right. సుప్రీం కోర్టుకి ఎవరెవరు వెళ్తారు కొమ్మినేని గారు, దీని మీద ఏం వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయోగం ఫస్ట్ లోనే చేశారు. కాదు కదా. చేసుకుంటేనే వైసీపీ వాళ్ళు వెళ్ళారు. అవును. అమ్మో ఇదంతా ఇది నిరికించడానికి చేస్తున్నారు. కాదుగా ఇప్పుడు మళ్ళా అదే ప్రయోగం కాదండి, కోట్లాది మంది హిందువులు భక్తులు నమ్మేటువంటి తిరుమల మీద వచ్చిందని సంతోషపడకుండా ఇంకా 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 దుష్ప్రచారం చేయటం, ఫ్లెక్సీలు కనిపించడం ద్వారానే ఈయన బజార్కి ఇడుస్తున్నట్లు అర్థం అవట్లేదా? జగన్ గారి ఫోటో ఇంకోటి పెట్టేసి పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ గారి మీద దాడి కాదు కదా, తిరుమల మీద కదా దాడి, తిరుమల లడ్డు మీద కదా దాడి చేస్తోంది చంద్రబాబు గారు, ఇప్పుడు బొమ్మన గారు వీళ్ళందరూ చెబుతున్నది. సో హిందూ మతం మీద దాడి చేస్తూ మళ్ళీ హిందూ మతోద్ధారకుల్లాగా చెబుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, అసలు అడిగే అవకాశం ఇవ్వకుండా ఆయన అలిగి వెళ్ళిపోయాడంట. ఇది అయోధ్యలో లడ్డూలు కల్తీ అని ఎట్లా చెప్పారని జనసేన నాయకులు అడగాలి కదా, అడిగే టైం కూడా ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. సో ఈ పరిణామాలు ఇట్లా సాగుతున్నాయి. ఇక